ముందుగా ఈ కార్యక్రమానికి చేరినటువంటి అందరికీ స్వాగతం. ఈనాటి ఈ ఉపన్యాసం భాగంగా పౌర్ణమాసం చేయబడినటువంటి భాగవతంలో నుంచి అశ్వత్థంలో నుంచి గజేంద్ర మోక్షం అనే కథ గురించి 4 మాటలు చెప్తున్నాం. పౌర్ణమాసం అంటూ వివిధ దేవాల విన్నంత కన్నా తెలియవలసిన ప్రత్యేకత భాగవతం తెలిసి వారి చిత్రము సూర్యకిగా ధర్మి సూర్యకిగా అన్నారు ఆయన. అక్కడ ఎవరికి భాగవతం ఆయనకి తెలియదంటే అది చదువుకోవాలి ఆనందంగా తక్కువ చేస్తుంది. నాకు తెలిసినంత నేను విన్నంత చదివినంత మీరు జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ భాగవతంలో 9,000 అధ్యాయుల ప్రమాణాలు భాగవతం భాగవతం యొక్క గొప్పతనము చెప్పడానికి కొన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలని ఆ అద్భుతమైన ఘట్టాల్లో ఒకనొక ఘట్టము ఈ గజేంద్ర మోక్షం. అయితే భాగవతం ఎందుకు రాశాము? స్త్రీ కైవల్య పదము చేయటమై మొట్టమొదటి పదములై ఆయన చెప్పొచ్చాడు. అదేవిధంగా ఇంకో చోట పునర్జన్మము లేకుండా చెప్పాడు. దీన్ని తిరిగి నా జన్మంలో సర్వంలో పునర్జన్మము లేకుండా తెలుగు చేయడం భాగవతం దీన్ని తిరిగి నా జనంలో సభాలు పంచమము లేదని చెప్పేసి సవినయంగా ప్రకటించారు గౌతమాచార్యుడు. గౌతమాచార్యుడు 15వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఈయన రాసినటువంటి గోవింద అనేక పుస్తకాలను అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కవి కళాఖండాలను సృష్టించినప్పటికీ ఏదో గ్రంథం మాత్రమే అర్థమైనటువంటి కార్యం జరుగుతుంది. ఈ పౌర్ణమానికి సంబంధించి ఈ భాగవతం కూడా అలాంటి. ఇక అంశం లేకుండా పరీక్ష మహారాజు సుఖమహర్షి కథలు చెప్తున్నప్పుడు మనుల యొక్క క్రమాన్ని గురించి చెప్తున్నాడు. అందులో నాగతో మను గురించి చెప్తున్నాడు. ఉత్తమైనటువంటి ఉత్తముడు తమ్ముడు తామసు అనేటువంటి ఆయన 4వ మను వేయడు. ఆ మను క్రమం చెప్తూ అతని అనేక మంది పురుషులు పుట్టారు. వాళ్ళు 10 మంది రాజులు అయ్యారు, 7 మంది సప్తర్షులు అయ్యారు, 3 దేవతలు అయ్యారు. త్రిశంకుడు అనేటను దేవేంద్రుడు కూడా అయ్యాడు. అయితే ఈ హరివేంద్రుడు హరి అనేటువంటి పుత్రుడు హరి అనేటువంటి పేరుతో శ్రీమహావిష్ణువు జన్మించాడు. ఆ హరి అడవిలో తిరుగుతున్నటువంటి ఏనుగు మొదలుగా పడితే ఆ ఏనుగు యొక్క బాధ పోవడానికి చక్రంలో మొదలని కనిపించి ఏనుగును రక్షించాడు అని చెప్పాడు పరీక్ష మహారాజు సుఖబ్రహ్మ. అయ్యా సుఖబ్రహ్మ, నువ్వే ప్రత్యేక రావాలని చెప్పాడు. నాకే అర్థం అవుతుంది. నీలా పరమాత్మ పోరాటం పెట్టుకలిగి పురుషోత్తముకి నారాయణ పోరాటం నీటిలో తిరిగేటటువంటి మొదలికి అడవిలో తిరిగేటటువంటి ఏనుగు వీటిని పోరాటం ఎట్లా జరిగింది? మరి జరిగింది అనుకుందాం. మహానుభావులైనటువంటి పురుషోత్తమైనటువంటి శ్రీ మహావిష్ణువు చేత ఆ ఏనుగు ఎలా రక్షించబడింది, ఆ మొదలు ఎలా రక్షించబడింది, నాకు వివరంగా చెప్పబోయా అని పుష్పబ్రహ్మను పరీక్ష మహారాజు అడిగారు. అప్పుడు ఇక కథాంశం మొదలు పెట్టాడు. పాలసముద్రంలో త్రికూట అనేటువంటి పర్వతం ఉంది. పేరు కలిగినగానే 3 కూడా ఉన్నాయి. ఒకటి బంగారపురం, 2వది వెండి, 3వది ఇనప. ఇది 10,000 ఆమడల పొడవు, 10,607 అడుగులకు, 10,600 ఎత్తులు. ఈ పేరు కలిగినగానే బంగారు పర్వతము, వెండి పర్వతము, ఇనప పర్వతం ఇవి సత్వ రజో తమో నాలుగు ప్రతీకగా ఆ 3 శిఖరాలను గమనించారు. ఎట్లా ఉంటుంది ఈ శిఖరము, ఈ పర్వత ప్రాంతం అంటే ఒక 54 రకాల చక్రం వర్ణించాడు. ఈ బయట యూనివర్సిటీలో మనం చాలా చెప్పినట్టు లోపోయాము. ఆయన చెప్పినటువంటి కొన్ని పేర్లు మనకి అనేక రకాలైనటువంటి తీగలు, లతలు, తిరుగులు, కీటకాలు అన్ని ఉంటున్నాయి. దంతములు, కీటలు ప్రమాణాలతో వేస్తున్నారు. యక్షులు వాళ్ళంతా హాయిగా జగన్ ఆ వడగారు చేస్తా ఉంటే రామచంద్రుడు
కొన్ని పండ్లను తిని వదిలేస్తే ఆ పండ్ల రసాన్ని సెలయిగా వాడుతున్నాయని బంగారం లాంటి అనేక ధాతులు ఉండడం వల్ల మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. సాధారణంగా కాలువలో కూర్చున్నప్పుడు పద్మాలు అన్ని కూర్చున్నాయి. అంత అద్భుతంగా ఆ దిగుబడి మంచి సువాసనలతో వెదజల్లుతున్నారు. అనేక తుమ్మెదలు పువ్వులు చుంచుమలు ఆయన విధానం చేసుకుంటూ అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు ఈ త్రిపుర. అయితే ఈ త్రిపురంలో అన్ని జంతువులుగానే ఏనుగుల పువ్వులు, ఈ ఏనుగుల పువ్వులు సాయంత్రానికి సూర్యాస్తమయం అయిన తర్వాత మబ్బు ఏదైతే గుహలో నుంచి ఒకసారి బయటకు పడతాయి. అంటే సూర్యుడు పెరుగుతున్నప్పుడు మబ్బులు బయటకు రావు. శత్రువుల యొక్క బలం తగ్గిన తర్వాత ఇవి బయటకు వస్తాయి. సూర్యుడు వెలుగు ప్రతీక, మబ్బులు చీకటి ప్రతీక కాబట్టి వాటిని బయటను ఆపాదించి ఏ రకంగా శత్రు బలం తగ్గిన తర్వాత బయటకు వస్తారో ఆ రకంగా ఏనుగుల పువ్వులకి గుహలో నుండి బయటకు వచ్చిన మబ్బులు కలిసిపోతున్నంత అద్భుతంగా ఉన్నాయట ఆ విధానాన్ని బయటేసి. మరి ఎలా అయితే ఏనుగులు ఎలా ఉన్నాయి? దాదాపు 10 లక్షల ఏనుగులు, దశలక్ష కోటి కనీయమవుతున్నది అన్నాడు. కాబట్టి 10 లక్షల ఏనుగులు విహారాన్ని బయటేది. ఆ బయట కూడా ఉన్నాయి. ఆ ఏనుగు గుమ్మలు ఎలా ఉన్నాయంటే ఎంత బలంగా ఉన్నాయంటే తలలో పండుగకైన గలలో పిడుగులకైన మార్పులు కలిగింది. గలలో పండుగకైన గలలో పిడుగులకైన బలసంపన్నతకి ఏనుగున్నది. అవి సింహాలు కూడా ఇవ్వకూడదు, తప్పుకోవాలి. తలలో పండుగకైన పండుగ సరళకి పోవాలి. ఇవి పోవాలి పర్వతాలను చూసి చేస్తారు. పండుగకైనా వాళ్ళ సింహంలోకైనా మార్పులు కలిగింది. సింహాలు సింహం సాధారణంగా ఏంటి? ఏనుగు సింహం కడవలు కనిపించినప్పుడు ఏనుగు పుస్తకాన్ని కడగకుండా తెచ్చుకోవాలి. కానీ ఇంకా అలాంటివి కాదు. పిడుగులకు భయపడవు, పండుగలకు భయపడవు, సింహాలకు భయపడవు. ఎదుర్కొనే క్రమంలో ఎవరిని లేక చేయవు. వాళ్ళ పండుగకైనా వాళ్ళ సింహంలోకైనా ఆత్మ కలిగింది. వాళ్ళ పిడుగులకైనా ఇలా బల సంపన్న ఏనుగుతున్నారు. ఆ గుణ ఏనుగులు ఎంత బల సంపన్న కలిగి స్వేచ్ఛగా దానం చేస్తా ఉన్నాయి. ఇలా చేస్తూ తిరుగుతా ఉన్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఏనుగులు ఎలా పోతున్నాయంటే హైములు రకంగా వేస్తున్నాయి. మనం ఒకసారి మనం తెలుసుకున్నాడు. ఒక ఆయన బయటికి పోతున్నాడు. ఆయన ఈ ఏనుగులు తిరుగుతా ఉంటే ఎట్లా తిరుగుతా ఉన్నాయి? వీటిని చూసిన తర్వాత అడవిలో ఉండే అనేక రకాలైన జంతువులు బయట ఏమి ఎక్కడికి పారిపోయేటట్టు అని ఒక చలనచిత్రం చూపించాడు. దృఢమొత్తంతో వరంలో గోడలు భూలాలలో నేల పోయేరావు. తల్లిదండ్రులకి హత్య చేయడం, మడుగుల గర్వాలు మనిషి సంగముడు, గంట శైలంతో పూసురావు, వాళ్ళకి వసతుడు, నిరకంటప్పుడు నీకేయుడు, అలాంటి జాలీపుడు ఇతరు బాల శాంతంలో కూడా వికరణ వాయ పదిహేను అధికరించి భద్రత దాని పాత్ర మాత్రం జారీ ఉంది. గురువు 12 రోజు గురువు చెప్తున్నాడు. గురువు ఒకసారి మనం చూస్తే మనం చూస్తుంది కాబట్టి ఈ పూలనే పొదలో చూస్తున్నాయి. ఘోర బల్లో గుహలో చూస్తుంది. తెలుగు వరకు ఎక్కడో చక్కగా గుహలు దాటుతున్నాయి. మాటలు దాటుకొచ్చారు. హరితంతంలో హత్య చేయడం అంటేనే చంద్ర స్వభావం కలిగింది. ఎక్కడికి హరితంతంలో లేదు దిక్కుల శివపాట తగిలితే హరితంతంలో హత్య చేయము. మడుగుల దొరవారు మనిషి సంఘములు, గంట శైలాలు అడ్డు రావు. మడుగులో పోయి లోపల నీళ్ళలోకి రాకుండా మడుగుల దొరవారు మనిషి సంఘములు. గంట శైలముల
డబ్బులు రావు. కోరుకొని పండగ కింద పండగ ఎక్కున్నాయి. వాల్మీకి మోసొచ్చు వాళ్ళ జరుగుతూ వాల్మీకి మనం చదువుకున్నాం. అవి అడవులు మామూలు దాచున్నాయి. వాల్మీకి మోసొచ్చు మన మామూలుగా ఏదంటే నెమలి ఎక్కువ పెట్టలేదు, దానికి ఆకాశం ఈ పురుగు యొక్క భయపడి ఈ రకాల గురించి వర్ణించి దానికి చమరీకులు ఇతరు భారతసేవలను కూడా విహరణక్రమం వారైనా ఇవన్నీ మారిపోయాయి. కానీ ఈ చమరీకులు వాళ్ళను జగదారులు లేక సాధారణ ఇవేం చేసేయైనా వాళ్ళ వెలుగులతో దేవతలు విజ్ఞానం తీసుకుంటా ఉన్నాం. అవేమి చేయండి ఈ అడుగు తిరిగి బాగా చెమటపడుతున్న ఏనుగులకు తమ కోపంలో విసిరేయక వాడి శ్రమ పోగొట్టేదాని కోసం పోగొట్టేదాని కోసం బయట 17 వేల ప్రజల గాలి బాగా మాత్రం జరిగింది. భయం పొందించే రీతిగా భయం కలిగించే రీతిగా తిరుగుతున్నటువంటి ఈ ఏనుగులను గురించి ఈ 9 రకాల జంతువులు ఇక్కడ పరిశీలిస్తే పౌరాణాల యొక్క రచనా సమర్థులు పూర్ణ మొత్తంలో 15 రోజులు ఇలా ప్రతి ప్రపంచ దృఢ మొత్తంలో 15 రోజులు ఘోర పనులు గుడాల్సొచ్చు. ఉదాహరణ లేదా బొయ్య రాదు, హరితంలో హరిత చేయదు, మడుగుల పాటు హర్ష సంఘం గంట శైలంలో రాదు, వాల్మీకి మోసొచ్చు వనపజంగం నీలకంఠ 3 నిగిటేయి సమయంలో 3 విసరలు వారక్షేమంలో కూడా 17 వేల గాలి వారిన మాత్రమే జరుగుతుంది. ఇది పౌరాణాత్మక రచన. నారాయణ రామాయణ దేశంలో శ్లోకంగా ఉంటుంది. కార్యక్రమం వచ్చినట్టుగా చూస్ చేసి కార్యక్రమం కోసం మహానుభావుడు ఒక సినిమా చేశాడు. పద్యంలో శిల్పం అంటారు, ఇక్కడ శిల్పం తెలుగు తోట అంత ఒక శిల్పాన్ని ఇక్కడ సృష్టించాడు మహానుభావుడు. ఇలా వెళ్ళి ఒక దశరాజు కొన్ని ఆలయాల సమూహంలో దారి పెట్టాడు. అడవి దారి అంటే మనం అడవితో వచ్చేటువంటి దారి మన చాలా కష్టం. తిరిగారు వాళ్ళు పిల్లలు చూస్తున్నారు, అలసిపోయారు, దామేస్తా ఉన్నాం. ఏం చేయాలి? గాలి యొక్క స్వభావాన్ని బట్టి ఎక్కడ నీకున్నాయో వాసన తెలుసుకుంటాయి. గాలి వీసేటప్పుడు ఏ వైపు ఎంత దూరంలో నీకున్నాయని తెలుసుకొని ఆ నీరు ఉండేటటువంటి ఆ ఒక తడాకం దగ్గరికి వెళ్ళారు ఈ ఏనుగులని. ఈ మెదరాల్లో మరియు కొన్ని ఆడేందుల సమూహం మరి అక్కడ పద్మాలు కలవలు ఇచ్చినటువంటి కామర పువ్వులు, తర్వాత నది రేపు అనేక వృక్షాలు, సువిధ శృంగారాలు, అద్భుతమైనటువంటి సౌందర్యం కూడినటువంటి ఆ సరస్సును గజేంద్రుడు మరియు ఆ ఆడేందులందరూ కలిసి వెళ్ళి చూశారు. చూసిన వెంటనే ముందు మనుషులు తాగారు, తాగారు. ఎలా తాగారు? పండుగ గంటల జల్లుకోవచ్చు, గలగలలో వలద కడుపులు తింటా వేరే కొడి కొండప్పుడు గంటప్పుడు గలగలలో మెండుకున్నా వలద కడుపు తింటా వేరే కొడి కడుపు నిండుగా గలగలని శబ్దాలు వస్తా ఉంటే అన్ని ఒక నీళ్ళు తాగి నీళ్ళు తాగిన తర్వాత మనకు బాబు నీళ్ళు ఎదురు ఇంటికి ఎదురు వచ్చినప్పుడు కొన్ని నీళ్ళు తాగుతాం. ఆ తర్వాత కొన్ని నీళ్ళు వస్తే వంట చేస్తాం, ఇంకొన్ని నీళ్ళు వస్తే స్నానం చేస్తాం, ఇంకొన్ని నీళ్ళు వస్తే వాడుకుంటాం, అన్ని మనం చేస్తుంటాం. మనం ఇక్కడ నీళ్ళు బాగా సముద్ర బాగా అయిపోయిన తర్వాత ఏదో ఇంకొన్ని ఇలాగే ఇవన్నీ రాసేస్తే ఈ ఎగరాడున్నాడు ఏం చేశాడు? యువలోకేంద్రుడు రక్తంలో నీరెక్కించి పూజించి పిలిపాడు. యువలోకేంద్రుడు రక్తరంగంలో నీరెక్కించి పూజించి పిలిపాడు. ఆకాశం చండ మహాత్ములు నెక్కి వాడి ఉద్దారించి పిలిపాడు. ఆ రాడి
నీలంలో కలిగేసిన నగర చాలా పాఠీనలు నగమంతాడు నీల కట్టాటలను బట్టి సురలు మాట్లాడడం ఈ ఏడుగులన్నీ అన్ని కావాలంటే ఈ నైన్కి ఏడు వెళ్ళడానికి తెలియదు ఇవలోకి రాష్ట్రంలో నీ ఎక్కించి ఈ రెండు స్వర్ణంగా నీ ఎక్కించాడు ఎక్కించి గట్టిగా కాళ్ళు నేలకి వరకు నేరకాంచి ఆ మండాలపై చంద్ర మార్పులకి ఆకాశానికి ఎక్కి సరిగ్గా ఒకసారి నీకు వదిలేడు నీలంలో కలిసిన నగర గ్రాహ పాఠీనం చేపలు వెనకాయలు మొసలు ఇవన్నీ ఆ నీళ్ళు వచ్చాయి సుయ్య కూడా ఎంతకు వెళ్ళాయి అంటే నవమంతాడు నీళ్ళ కష్టాటం పట్టం ఆకాశవాసంలో సూర్యమండలంలో ఉండేటటువంటి మీనరాశిని కర్కాటక రాశి ఇవి వాడబడుతున్నాయి అంటే గజేంద్రుడు ఎంత బలంలో నీటిని కొట్టాడు నవమంతాడు నీళ్ళ కర్కాటకం అంటే సురలు నాటపడం దేవతలు ఆశ్చర్యపోయాడండి ఏం కలిగి బలం అంత బలంగా నీటిని కొట్టాడు ఇక ఈ ఆలయంలోని అక్కడికి వచ్చిన తర్వాత ఆ మృతదేహాలు తీసుకొచ్చి వాటిని కొండలని బాగా లాగించి ఈ గడియలు కొట్టి అప్పుడు గడియలు ఎలా ఉన్నాడంటే శరీరం లాగా పారుతున్నటువంటి నీళ్ళు పారుతున్నటువంటి నీలాశని లాగించాడు అక్కడ ఉన్నటువంటి కామపుష్పాలను పద్మాలన్నీ తీసుకొచ్చి ఈ గడియలు అలంకరించాడు ఆలయంలో 1000 గంటలు కలిగినటువంటి దేవుడిగా శోభించాడు ఆ కామరంలో ఉప్పు రేటంతా చూపిస్తాడు బంగారు పర్వతంగా శోభించాడు కామరుడు దేవుడి వద్ద అలంకరించాడు సర్పాలు వదిలినటువంటి తపస్సులా కనిపించాడు ఇన్ని కళలు ఆ గుజరాత్లో కనిపించాడు సరే ఇలా తాగి నీళ్ళు తాగి వాడు చూసినట్టుగా అక్కడ ఏదో చేస్తున్నాయి వాడు మనకు జగస్నానం అంటే తెలుసు ఏదో స్నానం చేసిన తర్వాత బయటకు పోయి నాకు కూడా మంచి స్నానం చేయడం చేయగలవాలి నిష్ప్రయోజనమైన దానికి మనం జాగ్రత్తగా వాడుకోవచ్చు వాడు బాగా సంపాదిస్తాడా జగస్నానం ఈ సంపాదించే మనం ఏడు స్నానం చేసుకోవాలి కోరుకుంటున్నాడు ఈ రకంగా ఈ ఏడు వారి ఉద్యోగులుగా వేరు కారణం చేస్తారు ఇలా ధ్యానం చేస్తుంటే ఆ నీటిలో ఉండేటువంటి మొసలని దగ్గరగా ఏంటి మా ఇంటికి మా దశలోకి ఎవరో వచ్చి చేస్తారండి దశలో నుంచి పడని సంక్రమించి హోమించి ఆరు కలరించి పడిన స్వర్గాలు అనేది ఒక మకరేంద్రుడు వివరాలు ఒడిసిపెట్టే ఆ దశలో నుంచి పడగలి ఆ నీళ్ళలో నుంచి ఆరు కనిపించింది సరస్సులో పడగలి సంక్రమించి లంఘించి హోంకరించి ఆరు కలరించి పడిన స్వర్గాలు పడి ఏ రకంగా రాహువు సూర్యగ్రహణం సమయంలో సూర్యగ్రహణాన్ని ఎలా పట్టుకుంటుందో ఆ రకంగా ఒక మకరేంద్రుడు వివరాలను ఒడిసిపట్టే చేశారు ఇక్కడ అసలు విషయం ఏమిటి ఇక ఎక్కడ పట్టాడు కాలంలో పడుతున్నాడు పట్టుకుంటే ఈ దగ్గర ఏం చేశాడు పడుకున్న ఎత్తి పైకి దెబ్బ కొట్టాడు కొట్టిన తర్వాత ముందు కాలం పడుకున్నాడు ముందు కాలం పడుకుంటే తన భయంకరమైనటువంటి కోతుల్లో ఉండేటువంటి ఆ దంతం ఉంటుంది కదా దాంట్లో ఒకరికి ఎక్కి ఒక కోలు పోచాడు ఎక్కి కింద పడి చచ్చిపోయింది అనుకున్నారు దాన్ని లేచి ఈసారి తోక దూరాన్ని పడుతుంది తోక దూరాన్ని మాట్లాడి అందదు కాబట్టి తోక దూరంలో ఏర్పడుతుంటే అందదు కదా ఇక అక్కడి నుంచి దాన్ని వృద్ధి కొట్టున్నట్టుగా నీళ్ళలో పోవడము ఆటలు తిరగడము ఇంటికి తిరగడము మనం ఈత చేసినప్పుడు మేము దేవతలు వాడేవాళ్ళం దొంగ పొడిచి ఈత వాడేవాళ్ళం ఆ రకంగా మనకి దాని స్వస్థలం కాబట్టి ఎక్కడికి వెనక్కిపోయి ముందుకు వచ్చి ఎక్కడ పడుకొని ఎక్కడ పడుకో దాన్ని గుర్తించినట్టుగా ఆడిస్తా ఉన్నాం కలిగిందు మకరశిరస్సుకి కలిగలిగి మకరదిందు గరిగై తెలియదు కలిగి మకరి మకరి కలిగి కలగవచ్చు అడుగు అది పడింది ఇక్కడ ఏం జరుగుతుంది ఏమి
బయటికి పోవాలని ప్రయత్నం చేస్తుంది, మొసలేమో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరి బలాన్ని వారు ఉపయోగించుకున్నారు. కలిదించు మకరి సరిస్థితి, కలిదలికి మకరి దిద్దు, గరకడి కలిగి మకరి మకరి కలిగి బలవచ్చు అతల ఉతల బట్టలు వదిలిపడడం. ఈ అన్ని 7 లోకాల నుండి పట్టులు దేవతలందరూ ఒకసారి భయపడాలి. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎట్లా ఉంది పరిస్థితి, ఎవరు తెలుస్తారు వీళ్ళలో అని చెప్పేసి వీళ్ళందరికీ ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ మకరి కోటలో మాతందరూ వీళ్ళు ఒకే ఇచ్చిపోవాక గొరి చూడుచుంటే గుంజెలిగినందు మగలు కళ్ళు గారే మగలను. ఈ మకరి కోట ఉంది ఎవరు, ఈ దగ్గర ఆ పక్కన దేవి ఆడే చూస్తున్నాయి. ఎందుకని మగలు కళ్ళు గారే మగలను. స్త్రీలకు భర్తలని వాళ్ళు విడిచిపెడతారు. భార్య భర్తల బంధాన్ని గురించి రాయని కవివరు కాళకు నారాయణరావు గారు చింతామణి నాటకంలో ఒక పద్యం రాశారు. విలోములు పురాణ సందేశం ఏమన్నా రావా, సంసారంలో ఎన్నో మైనస్ అప్పులు, రోగాలు, ఏడుపులు, క్రీడలు, మారాలు, ఇన్ని మైనస్ కాబట్టి పెట్టాడు. ఆ ప్రస్తే పురుషుడికి స్త్రీ మగలు అల్లుడు గారు మగవారు భర్తలు అనేటువంటి వాళ్ళు స్త్రీలకు విడిచిపెట్టడానికి కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళు వేసుకోవాలమా పోలేకపోతున్నారు, ఉందమా ఆయన బాధలు లేకపోతున్నారు. ఐసీయూలో పేషెంట్ పరిస్థితి లోపలికి కూడా ఏం జరిగింది, పోకపోతే ఏం జరుగుతుంది, ఎవరికైనా అక్కడ అనుభవించడం ఈ దౌర్భాగ్యం. డాక్టర్ ఒకసారి తీసుకున్నారు, ఏం చెప్పారో భయం, రాకపోతే ఈ లోపల ఏమిటిందో భయం. అలాంటి పరిస్థితిలో ఈ ఆలయాన్ని ఆ రకంగా చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మొసలి ఎట్లా చేస్తుంది అంటే పాలక్షంలో నేలలో పవనాన్ని వర్తించి పంచేంద్రియంలో మార్చి బుద్ధి మార్చి నిష్కేట గ్రహణ వేగంతో మర్యాదం నక్రము విక్రమించే పరిపాలక్రాంతి నిలబడుతుంది. నక్రము విక్రమించే పరిపాలక్రాంతి నిలబడుతుంది. తపస్సు చేసేటువంటి యోగీంద్రుడు పాలత్వంలో నేను ఈ 2 కాళ్ళు ఏకటి తపస్సు చేసిన వాడు కాళ్ళను నేలమోపి పాలత్వంలో నేను పవనం వర్తించి గాలి వర్తించి పంచేంద్రియోన్మానంలో వైలాక్షి 5 ఇంద్రియాలైన 5 రకాల ఉన్మానం కోరికలు లోపల ఉంటాయి. వాటిని బుద్ధిని మారా వర్తించి మంచి బుద్ధి అనేటువంటి తీరుకు కొత్త ఆపం తెప్పించి ఇంకా మంచి బుద్ధులు నేర్చుకుంటారు. నిష్కేల నిష్కేలం కేవలమైనటువంటి ఆ బ్రహ్మపదాన్ని చేరడానికి ఒక ఏ వ్యక్తుడు ఏ రకంగా కష్టపడుతున్నాడో తపస్సు చేస్తున్నాడో నిష్కలంగా నక్రము విక్రమించే దాని పరాక్రాంతి నిమగ్నమై నక్రము మొసలి విక్రమించే పరాక్రమాన్ని చూపిస్తుంది. కానీ పరాక్రాంతి ఏనుగు యొక్క కాలాన్ని ఆక్రమించడంలో నిర్మగ్నమై ఎలాంటి తప్పు చేయలేదు.
ఏమైనా తప్పు చేయకుండా ఏంటి నక్కడము ఎక్కడంటే విభాగక్రాంతి నిర్వహణ ఆయన 4 సార్లు వాడాడు. అక్షరం నిండుగా ఉంటుంది పైకి ఏడు యొక్క పాదంలాగా రావద్దు ఇలా ఉంటుంది మొదలు చేసినటువంటి నోలాగా దాని సింబాలికంగా నక్కడం ఎక్కడి నుంచి విభాగక్రాంతి నిర్వహణ తర్వాత ఇంకొక 4 సార్లు 5 సార్లు అవుతుంది కాకు రావద్దు. మనకి ఈ యొక్క రచన చమత్కృతి దీన్ని చూసి దేవలోకంలోని ఐదవము దేవుడిని మోసుకుని పోయి మా ఏమికి ఇబ్బంది పడుతుంది మా లేకపోతే ఆయన దేవుడికి కింద బట్టి అది ఎందుకు కావాలి దేవలోకంలో మేము చిన్నపిల్లలకు అప్పుడు ఎదురు ధరించుకుంటామంటే నా వ్యవసాయం ఎదురు ధరించుకుంటామంటే అందరూ కలిసి నడవడానికి ఒక కార్యక్రమం పోతుంది. సో ఎదురు ధరించుకోవడం ప్రయత్నం దేవతంలో ఈ ఐదవ ఇక్కడ మా ఏడు మా లేకపోతే బాధపడుతుంది. అంటే ప్రపంచంలో ఏ సంవత్సరాలు కూడా ఈ సంఘీభావం జరిగింది మన యూనియన్ చేసినప్పుడు ఆ కార్యక్రమం సంఘీభావం జరిగి ఇంకా ప్రొజెక్ట్ ఉంటారు ఆ రకంగా అదే సమయ కూడా సరిగ్గా రాత్రులు దివసములు సంధ్యలు పూర్వక 1000 సంవత్సరములు అలయక సలయక వేసలయక కానీ మనకి కూడా ఉత్తర రాత్రులు సంధ్యలు దివసములు సైలెంట్తో 1000 సంవత్సరాలు దాకా చెప్పినట్టు 1000 సంవత్సరాల పాటు వరకు ఏనుగు తన యొక్క బలాన్ని వాడుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా సమయంలో భగవంతుడికి కూడా కాదు మన కాడటువంటి శక్తిని వాడుకోవాలి. మన చేత కాకపోతే లేకపోవాలి. ఈ నియమాన్ని ఇక్కడ ఈ గడియలు పాటించాడు. 1000 సంవత్సరాలు పోయాడు. నీళ్ళలో మాత్రం ఇది ఏంటి వాళ్ళు బయట చేయకుండా పడదు కానబడి కానీ తనది కాదు ఇక్కడ ఏంటి ఆ మహరి మాత్రము స్థానాలు పైపెచ్చు దానికి ఆహారం అందుతుంది రక్తంలో ఏనుగు స్థానాలు కాదు పైపెచ్చు రోజులు సంవత్సరానికి దాని రక్తం తగ్గుతుంది ఆహారం లేదు కాబట్టి రాజ్యమైపోతుంది ఇది ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు గజేంద్రుడికి ఒకలాంటి పశ్చాత్తాపం కలిగింది. ఎందుకు జరిగింది మన ఎవరికైనా పొలాన్ని చెప్తామంటే ప్రమాదం జరుగుతుంది వాడు అనిపిస్తుంది అమ్మ మాట వింటే బాగుండేది కదా అన్న మాట వింటే బాగుండేది కదా నా అనేక ప్రయోగములు పెట్టకాల పనులు మా సన్మానింప 10 లక్షల కోటి గణీనాథులయ్యింది మా ఛాయలు ఈ ఇలా వచ్చింది బయటకు ఎంతో కదే ఈశ్వరా నా అనేక ప్రయోగములు పెద్దకాలం పనులు సన్మానింప నేను చాలా కాలం నుంచి అనేక మంది పెద్ద పెద్ద ఏడుగుల నన్ను చాలా కాలంగా ప్రజరాజులను సన్మానిస్తున్నాయి గౌరవిస్తున్నాయి పీడిస్తున్నాయి 10 లక్షల కోటి గణీనాథులయ్యింది 10 లక్షల కోట్లు 10 లక్షల కోటి గణీనాథులయ్యి 10 లక్షల కోట్ల ఏడుగులు నేను రాజు మా దాన పరిపుష్ప చంద్రఛాయలు నా దాన జలంతో ఈ దాన జలాన్ని మతజలంలో వాడుతున్నారు దాన జలం వాడుతున్నారు ఏడుగుల యొక్క మతజలం నుంచి కానీ లేకపోతే ఆ కాలువకు వెళ్తే ఆ నీళ్ళలో నుంచి ఆ మతజలం నుంచి చాలా వర్షాలు కలిగాయి వాటికి పూలు చేయాలి వాటి ఎందుకు చేయాల్సిన సమయం వస్తున్నాను మనం ఒకసారి విరాటపల్లి అయితే ధర్మరాజు గొప్పతనాన్ని గురించి ద్రౌపది మాత భీముడితో మాట్లాడుతుంది. ధర్మరాజు గారి ఇంటి ముందు కొన్ని వందల ఏనుగులు కట్టేస్తున్నారు. ఆ ఏనుగుల శరీరంలో నుంచి కారే మతజలం వల్ల ఆ కింద హృదయపోతుంది స్వభావం. ఆ హృదయ ఎలా అనిపోతుంది అంటే ధర్మరాజు సేవించడానికి నమస్కరించడానికి రోజు కొన్ని వందల మంది 1000 మంది రాజులు దోసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు వాళ్ళ శరీరాలు వైపు రాసుకుని వాళ్ళ శరీరాలకు ఉండే బంగారు ఆభరణాలు రాసుకోవడం వల్ల ఆ బంగారు తొలి కాలం వల్ల ఈ ఇలాగ ఏర్పడినటువంటి ఏడుగుల హృదయంలో హృదయానికి వస్తున్నారు.
ఇది మలయాళం. యౌవనికాకిటం యౌవనికాకిటం ఇదనతంతంతో రాజభూషణరజో రాజినటకో యౌవనికటకందని పతిల్లజ చోర్కి మానిత సంపదలీసులో యౌవనికారిక్రమెల్ల లోకములకు వదయైన ఎంతో మలరుగలకు యౌవనికులకలీలుగాదాకుల గడపటి కొండపై గలబాకు అగడు గోవిప్రతాప మహాప్రదీపదోద విఘటిత రాధకాల వైవీల కోటీల మనిషినికే నిశ్చితాంతికలుడు కేవలమచ్చుడే ధర్మసుడు. అక్కడ ఈ మగధయాల నుంచి అక్కడ ఇక్కడ దగ్గర నా మగధయం నుంచి వాటి వల్ల వచ్చినటువంటి చంద్ర చెట్లు చంద్ర వృక్షాలు లవాంతీ వాటి మీద హాయిగా విశ్రాంతి తీసుకోగా ఈ నీరాశ ఎక్కడ వచ్చింది? ఈ నీటిని కొద్దిగా ఎందుకు వచ్చాను నేను భయం ఎక్కడో కలిగే ఈశ్వర వైన్యస్తవం స్వామి ఏంటి నాకు ఎక్కడా ఏం చేయాలా ఇప్పటికీ అలాగే కాస్త ఎవరికి ఎంతమంది లోపల ఏమని ఎవరికి ఎందుకు సర్వం కానీ వాడు వాళ్ళ ఆత్మకు ఈశ్వరుని శరణు వేడను. ఎవరి నుంచి ప్రపంచం లోకంగా పోతుందో, ఎవరి నుంచి సృష్టి స్థితి లయకారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నన్ను సహాయారో వాళ్ళని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కఠిన ప్రార్థన ఇక్కడ మధ్యలో వరుసగా వర్ణించాడు. లోకము లోకస్తుడు లోకేశుడు తిన్న ఆలోకంలో పెంచి తప్ప ఎవరు లేకపోతే వెళ్ళు అని ఈ లోకాన్ని నాశనం అయిన తర్వాత లోకస్తులు అందరూ పోయిన తర్వాత లోకేశుడు అందరూ పోయిన తర్వాత అలోకము పెంచి కావాలా ఏమాత్రం ఏ ఆలోకము లోకాలు లేనటువంటి ఈ పరిస్థితి నుంచి ఆ వదల ఐక్యమైన నుంచి ఒకే ఒక మహానుభావుడు జ్యోతితో వెలుగుతూ ఉంటాడు. స్వరూపమే అతని నేసేవిందును అతని నేసేవిందును ఆయన సేవిస్తాను, ఆయన నమస్కారం చేస్తాను. నన్ను ఎవరు రక్షించగలరో వాళ్ళని నమస్కారం. సాధారణంగా మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు దేవుడు, మనం బాగా సుఖాలు వచ్చినప్పుడు దేవుడున్నాడు మన కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? కరెందు దిగుమయ్యాడు, కరెందు పరమయోగి కనపడాలి, కరెందు రెండు దిశలు కరెంట్ వాడు కరెండు లేడు. ఈ కళ్యాణ శరీరం హ్యాండ్ ఒక మాత్రం తీసుకురాలే ఉంటే వచ్చిన రక్షించాలి. అంటే రక్షిస్తే వచ్చే ఉన్నట్టుగా అక్కడ లాస్ట్ ముగింపు అర్థమైన ముగింపు పెట్టాడుగా కరెందు దిగుమయ్యాడు. అలాంటి దౌర్భాగ్య పాలన ఉన్నాడంటారు. కరెందు పరమయోగి కనపడాలి, ఒక్కొక్క 7వ పాయగా ఉన్నాడంటున్నారు. కరెందు అన్ని దిశలు దశ వ్యాఖ్య ఉన్నాడు. ఇందులో సందేహం అది కూడా రాసింది ఒకనామాత్రుడే. ఇలా అన్నాడు కదా, కరెంట్ కరెంట్ వాడు కరెంట్ లేడు, ఉన్నాడు చేత ప్రపంచం అందరి చేత శక్తించబడేటువంటి ఆ మహానుభావుడు ఉన్నాడా లేదా? ఇక ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ తన గురించి తాను చూసుకుంటున్నాడు. లాభండి ధైర్యం విలోపం వెళ్ళి ప్రాణం కావాలి మోక్ష వచ్చండి శ్రమం కలిగింది. నీవే తప్ప అవే తీసుకురా అవే కదా తమ
సంరక్షించుకున్నదా లాభం కింద ఇవే ధైర్యం వినోదం కలిగి ప్రాణం కాదు మోసేవలసిన తను దర్శన క్రమం కలిగింది నీవే పైన క్రమం పెరుగుతా రావే ఈశ్వర అవే వల్ల సంరక్షించుకుంటా ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏ దేవతలు ఎవరైతే వస్తారో మీకు ఎవరికి ఛాన్స్ ఉందో వస్తుంది కాపాడుతుంది నా దగ్గర ఏమి ప్రాణం వెళ్ళి చేసింది కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాను ఎవరో వచ్చి కాపాడుతుంది ఇక్కడ విశ్వమైతే లేని విని ఉన్నటువంటి అభిలాసనాలు అడ్డుపడక విశ్వమైండు కృష్ణుడు భక్తి అడ్డుపడతారు ఇక్కడ మిగతా అభిలాసనాలు దాన్ని ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు వీళ్ళందరూ వీరులు అవుతున్నారు వాళ్ళని ఎంతో ఇక్కడ పని విశ్వమైన విశ్వమంగా వ్యాపించేటటువంటి గుణం లేకపోవడం చేత మీరు కూడా ఏమి సహాయం చేయడానికి అవకాశం లేదు కాబట్టి బ్రహ్మాది దేవతలను కోరుకున్నారు విశ్వమైన లేని విని కోరగలిగి అభులాసనాలు అడ్డుపడక విశ్వమైనడు వివిధుడు కృష్ణుడు భక్తి కూడా అడ్డపడాలంటే ఆయన విశ్వమంతా వ్యాపించేటటువంటి ఉన్నవాడు ఎప్పుడు కూడా వివేకవాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ గజేంద్రుడిని కాపాడాలని తెలిసి అనుకుంటున్నాడు. ఇంతవరకు పురాణాన్ని కాలము చాలా వేగంగా సాగిపోయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అప్పుడు కవి ఒక రెండు శిక్షణ వాళ్ళు చేశాడు. మన టీవీలో చెప్తున్నారు కెమెరా కవి రాశాడు ఆ విష్ణుమూర్తి పోదామంటే పోదామంటున్నాడు. ఆ లేకపోతే ఒక చేతులు కింద పడుకుంటే కింద పడుతున్నాడు, ఇంకో చేతులు కోసి పడుకుంటే పిల్ల కోసి పడుతున్నాడు. వాళ్ళ ఆటలు రాసినాయి. సాధారణంగా ఇక్కడ సంస్కృత భావం ఏముందంటే గజేంద్రుడు ప్రార్థించాడు, విష్ణుమూర్తి వచ్చాడు, చక్రం తీసుకున్నాడు, ఖండించడానికి సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. ఆయన రాష్ట్రానికి భిన్నాలు అయితే గొప్పగా అంటే ఏం చేద్దామని చెప్పేసి ఒకటి ఒక ఏకాగ్రత చేస్తారు కదా అని చెప్పేసి అమ్మాయిని విషయమా అదే పెట్టుకుంటుంటే బయటకు వెళ్తాను ఓకే నా దగ్గర పోయినండి మీరు బయటకు వెళ్ళాడు, కాసేపు ధ్యానం కూర్చున్నాడు. ఒక మంచి ఆలోచన రాత్రి బాగుంటుంది ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన ఆడలేదు ఇంటి ఏమైతే తన కూర్చొని బలగాడు చూశాడు. ఓ అద్భుతమైన రాసి పెట్టాడు. అమ్మాయి ఏంటి నేను ఒకటి రాసి పెట్టాడు అని ఆశ్చర్యపోయి మా ఎవరు వచ్చాక నేను వచ్చినా ఎందుకు కూడా కూర్చొని చూశాడు. అదే నా మిమ్మల్ని చూసే కదా మీరు వస్తే మిమ్మల్ని చూసే కదా వెళ్ళాను. కారణంగా వచ్చినారు ఈ మనదేశ్వరాలకి ప్రముఖులు వాహనంతో శుద్ధి శరీరం వాసి కాపీ సంబంధ శ్రీహరికి చెప్పి ఈ బంగార పోతారు చెప్తున్నారు. నేను కష్టపడి ఎవరికి దగ్గర శుద్ధి అనుకోవాలని ఆయన ఎవరికి అమ్ముకోకుండా చేసినా కూడా నా దగ్గర దర్శనం నా అడుగు నా వచ్చిన ఆ దర్శనం నీకు లభించింది అని చెప్పేసి నవ్వాలి ఎవరు అర్థం సందర్భాల్లో ఆయన ప్రదర్శన విమలు బాధపడడం తన కూతురు ఇచ్చినందుకు ఆనందపడడం చూశాడు. అలా వైకుంఠ పనులలో నగరిలో అప్పుడు సహోదరుగా వివరణ ఆలయంలో వాగి దుర్యానికి సంబంధి చెప్పండి చక్రం చేయబడి వివాదం చక్రంలో వివాదంతో వీడాడు ప్రాణావసాగి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చారు. ఇది ఆత్మహత్య ఆయన ఆయన రాష్ట్రంలో అద్భుతమైనది. మహావిష్ణువు సాక్షాత్ శ్రీరామచంద్ర రాష్ట్రంలో కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నా ఆయన తెలుసు.
ఆయన రాస్తున్నాడు. తెలుగు సాహిత్యంలో ఓ ఆంధ్రప్రదేశ్ పద్యాలు రాయండి ప్రతి ఏ మహానుభావులు అయినా కూడా కొన్ని వందల మంది రాసినా కూడా ఆ 100 పద్యాలు ఈ 2 పద్యాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నది సందేహం కూడా ఒప్పుకోవాలి. అంత అసమైన పద్యాలు తెలుగు సాహిత్యానికి తెలుగు జాతి అంతం చేసినటువంటి పౌరాణానికి ఎన్ని వేల బృందాల నిమిషాలు. సరే, ఇలా ఆ వైకుంఠ క్రమంలో నగరిలో ఆ మూల సౌధంలో వైకుంఠ క్రమం ఉందంట. నగరిలో రాజనగరిలో ఇక్కడ మూల సౌధం అంటే చాలా మంది క్షమించాలి. మూల కాదు, మూల స్థలం అంటే మూల స్థలం అంటే ప్రధానమైనటువంటి వేడి. అలా వైకుంఠ క్రమంలో నగరిలో ఆ మూల సౌధంలో దాకా మందార వనం ఇನ್ನು ఆత్మపరపరి కరాలితో ఆవరణ ప్రసన్నుడు చక్కగా చక్కగా ఉపామానంతో చక్కగా బదలించారు. ఆ దేవుడైన రమా విమోదిలో ఆత్మ ప్రసన్నుడు రమాదేవితో విమోదిస్తున్నాడు. దీనికి మాటలు రాకపోతే అర్థమైన వ్యాఖ్యానం చేశారు. వాళ్ళకి చక్కగా ఆడుతున్నారంట. ఆమె చేసిందంట, ఈయన ఓడిపోయాడు. నేను గెలిచాను మాట్లాడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చినోడు గెలిచినోడు ఉండాల్సిందే బాగుంది అంటాడు. కాబట్టి పోలేదు రమ్మన్నాడంట. లేదు నాకు పడింది పోతా ఉంటే బయట చెప్పబడుతున్నాడు. మీరు ఎప్పుడైనా సీతారాం నాటకం చూస్తే భవానీ ఘట్టంలో మధ్యాహ్నం మీరు వేరే రోజు మా అమ్మ కట్టుతున్నారు. మనతో మాతో మీకు చావలసిందే. ఇక మీదే నాటకాలు ఆ మేడ ఆయన చేతి ముంజేరు భవానీ ముంజేరు ఆరోగ్యదాయకున్నాడు. వీడికి బంధువర్గం వీడికి ప్రాణంలో చూసుకోవడానికి ఆ పోతా ఆయన బయటపడుతున్నాడు. అలా బయటపడటంలో ఆ మూల సంవత్సరం ప్రసన్నుడు బంధువులు అంటున్నాడు. విశ్వ నాగేంద్రము విశ్వము అంటే హైవం చేత అవయవ స్వాధీనం సమర్పడినటువంటి సర్వావయవ సంధిబంధనాలు చోట నీ బట్టి ప్రాణికుల ప్రయత్నించిన నాటి నుంచి నా సర్వావయవ సంధి బంధనములకి వీడే మూలమైన కవితో భారతీయ దేవత నీ వెంకట శ్మశానదాన్ని నిలుచుకోబోతుంది అని మర్యాద ప్రార్థన సర్వ అవయవ సంధి బంధనములకి వీడే సంధి బంధనం సంధి బంధాలు విడిపోయాయి. ఇక్కడ విడిపోయిందంటే హైవం చేత అవయవ స్వాధీనం పడబడినట్టు ఆ స్వాధీనంలో ఏమి లేవు అవయవాలు. విశ్వ నాగేంద్రము నాగేంద్రం పాము నగము పంట పర్వతము కదిలించడానికి అవకాశం లేనటువంటి భయంకరమైన ఆకారం కలిగినటువంటివి. ఈ విశ్వ నాగేంద్రం పాటి కాపాడుతుంది. సంక్రాంతి సిద్ధపడ్డాడు, మనసు సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డది ఏం చేశాడు? సిరికి చెప్పాడు. శంఖ చక్రయుగం చేతులు సంధించాడు. ఏ పరివారకు చీరడు, అగ్రగమని పండించాడు. ఆగమి నామలో సంధిలం చక్రంతలు వివాదపూర్ణ స్త్రీ ప్రాణోత్సాహి ఏనుగు యొక్క ప్రాణాలు కాపాడాలని ఉత్సాహంతో ఆయన కోరికతో 6 పనులు చేయడం మానేశాడు. చేయవలసిన ఆత్మ చేయడం మానేశాడు. మాట్లాడుతున్న సేవింగ్ అప్పుడు బయటకు చెప్పుకోవాలి. చెప్పాడు. శంఖ చక్రయుగము చేతులు సంధించాడు. శంఖుము చక్రాన్ని 2 చేతులతో చక్రాన్ని చేతిలో ధరించాడు. శంఖ చక్రయుగము చేతులు సంధించాడు. ఏ పరివారము చేరడు. అక్కడ పరివారం అభ్యర్థం పండించాడు. జరుగుతున్న మహానుభావుడు ఆయన చెప్పాలంటే మనం బయటికి చూసుకోవాలా 2 కాదు దాని తీసుకోవాలి. ఆకర్ణికాంత ధర్మంలో చక్రం ఇది
చాలా మంది అమ్మవారి కూడా అనుకుంటున్నారు కాబట్టి నేను ఒకసారి కర్ణశ్రీ గారు చదివితే మహాకవి పోతనాన్ని పది రాశాడు కర్ణశ్రీ గారు. భీష్మునిపై కుప్పించలందించి గోపాలకృష్ణుడి కాంతి ఒకసారి చదువులు మీకు గొల్లపిల్ల వేలసందు మాదాయ సమరము గారు సత్యకన్నుల నుంచి ప్రేమ క్రోధావీక్షణము కరిరాలు పొరబెట్ట కరివేపు ఉడిగి మూపై పెడుతూ అన్నాడు కర్ణశ్రీ గారు. కరిరాలు పొరబెట్ట ఏది పొరబెట్ట కరివేపు ఏది యొక్క వేపు లక్ష్మీ గారి అభివారి కరిరాలు పొరబెట్ట కరివేపు ఉడిగి మూపై పెడుతూ పిల్లలకు అభివృద్ధి వెయ్యాలి. ఏ రాత్రి కార్యక్రమం వెయ్యాలి నీకు ఎవరు చెప్పారయ్యా రంగు పూర్తితో దిద్దించినావు సహజ పార్టీకి నిదర్శనమయ్యా. కాబట్టి ఇక్కడ చుట్టూరేది అమ్మవారి చుట్టూ అయ్యవారి కర్ణశ్రీ గారు కానీ ప్రతివేదించాడు. తిరిగి ఎప్పుడు చక్రం చేతులు సంధింపడే పరివారం మీద ఆకటి మాంతర చక్రం వివాదపూరిత శ్రీకృష్ణ పరివేదాంతరమైన వ్యక్తి మాట అవ్వాలి అన్నమాట. ఎట్లాంటి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడంటే ఆ బయట చేతులు నా చేతిలో ఉంది అనే విషయం కూడా గమనించడానికి వేగంగా ఉన్నాడు. అక్కడ ఏదో మొక్కడిపోతే ఆశలో బయలుదేరాడు. ఎట్లా తను బయలుదేరా ఉంటే తన వెంట శ్రీ పక్కపడ వెళ్ళాలి. ఎందుకని ఆమె పరిచయం ఆ చేతిలో పొందారు. తన వెంట శ్రీ లక్ష్యం అవరోధ ప్రారంభం వారి కొంత సంఖ్య చక్కని కాయలు నాలుగు బదిలీ కాలంలో వచ్చి వైకుంఠ వారు ఆ పాల గోపాలం అలా అంటే శ్రీ లక్ష్యం అవరోధ ప్రారంభం దాని కొంత నలుగు కౌమోదీ సంఖ్య చక్కని కాయలు నాలుగు కయ్యాల ఇక్కడ కళావతులు లేదు పాపం కార్యక్రమం కూడా పెట్టిన అవకాశం లేదు. ధ్వజని కాకపోతే నిస్సంశయుడు విష్ణువుడి యొక్క సర్వం సహా ధన్యం చేశాడు. అందరూ వైకుంఠపురం కలిసేవారు ఆ పాల గోపాలని బాలు ప్రసిద్ధులు గోపాలని పశువులు అందరూ కేవలం ఒకలా వెళ్ళడం నాలుగు ధ్వజీకాలు శంఖులు చక్రం అందరూ వస్తే బయలుదేరి ఒక ఉన్నారు. ఎలా అంటే సాధారణ స్త్రీలకు భర్త చక్రంలో బయటకు పోతే అనేక అనుమానాలు పొందుతుంటాయి. అనుమానాలు అంటే తప్పుడు అనుమానాలు కాదు. గతంలో మా ఆయన పలానానికి పోయాడు, పలానా తెలుసుకున్నాడు. ఇలా అనేక సందర్భాల్లో జరిగినటువంటి చరిత్రను బట్టి ఆడవాళ్ళు ఊహిస్తారు. తర్వాత ఏం చేసి పదం పేర్కొన్నాడు ఎక్కడి గురించి ఎప్పుడైనా అనాథ స్త్రీ అనాథాపములు విన్నా కళ్ళు నుంచి ముఖ్యంలో వేడపడుతున్నాను ధన్యానికి దేవతాలపై కలిగితో భక్తంగా చక్రాయుడు కూడా దిగాలితో ఇక గతంలో జరిగిన చేయాలంటే ఒకసారి పూర్తి చేస్తుంది. ఏం చేసి పడవ పేర్కొన్నాడు నాకు ఇలా చెప్పట్లేదు. అనాథ స్త్రీ జనాభాను వెళ్ళను ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు అన్నయ్య తగ్గేసింది కదా, అట్లాంటి మలయాళం జరిగింది. లేదా సోమనాథుడు వేదాలు వదిలించాడు కదా, అలాంటి ఏమైనా జరిగింది. భూదేవి భారతరాన్ని పిలిస్తే రామావతారం నుంచి భూదేవి భారాన్ని తగ్గించాడు, అలాంటి ఏమైనా జరిగింది. హిరణ్యకశిపుడు ఎక్కడికి ప్రహ్లాదాన్ని పట్టుకుని గర్జించాడు. భక్తులను దాన్ని చక్రాలు చూపుడు దిక్కాలలో ఎక్కడున్నా చూపించడానికి శ్రీహరి ప్రహ్లాదం పట్టుకుని ఇవన్నీ ఒక వస్తున్నాయి. ఒకసారి అవధానంలో మా గురువు గారు ఎస్ఏకి రాజశేఖర రావు ప్రశ్న చేశారు. ప్రశ్న అవసర ప్రశ్న ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణ జరిగినప్పుడు
కృష్ణుడే ఎందుకు ప్రార్థించి చేరుమని బ్రహ్మదేవుడు తీసుకోవడం ప్రార్థించవచ్చు కదా. ప్రశ్న చేశారు మా గురువు గారు చెప్పారంటే వాళ్ళందరికీ ఒక దారి ఉంది, 2-3 చేతులు ఉంటాయి. కృష్ణ పరమాత్మ 60 చేతులు ఉంటాయి కాబట్టి ఆయన చెప్పారు అంతే కదా. సో అనాథ ఎలా అనుకుంటున్నా కళ్ళు కుర్చీలో ప్రకటించింది దానిలో దేవతాలు ఏంటంటే భక్తుడు గారు చక్రాయి చూడడానికి ఏం జరుగుతుంది నిన్న వేదిగా పోతున్నాడు ఆయన లక్ష్మీదేవి అందులో మామూలుగా ఏమయ్యా అని అడుగుతాను. అడిగి చెప్పాడు సమాధానం ఏది మాట్లాడాడు. అందులో చిరాగా ఉన్నప్పుడు అడవి క్వశ్చన్ చేస్తే ఆయన కోపం ఉంటుంది. కోపంలో ఏం జరుగుతుందో అడిగిన అడుగుదామని 2 రోజులు చేస్తారు. అడిగితే మృదులకి సమాధానం చెప్పడేమో అని చెప్పేసి ఇది సమాధానం చెప్పకపోతే ప్రశ్నగా ఒక శిక్ష ఆమె శిక్షే అలాంటి వాళ్ళు కదా. మనిషి బట్టి స్థాయి బట్టి శిక్ష బాగుంటాయి. రామాయణ జీవోదైతే రాముడు చోట జన్మతో మాట్లాడిపోతుంటాడు. పోయేటప్పుడు ఎవరి లోపల గాలి పోతుంది లక్ష్మణ్ బాగా పెట్టి లోపలికి వెళ్తారు. దూర సమాచారం లోపలికి వెళ్ళాలంటే దాంట్లో మాట్లాడాలంటే లోపలికి వెళ్తుంది. లక్ష్మణుడు చెప్తే 7 దినాలు చేస్తానంటాడు దూరం. లక్ష్మణుడు లోపలికి పంపిస్తే నా శిరస్సు మాత్రమే పోతుంది. పంపించినప్పుడు 7 తరాలు పంపించేస్తాడు. లోపలికి వెళ్తారు. భోజనం పెట్టి రాము భోజనం పెట్టి పంపించేస్తే రాముడికి ఒక ధర్మ సంస్కృతం జరుగుతుంది. లక్ష్మణ్ శిరక్షేపం చేయాలి కదా. ఎట్లా ధర్మ మహామాపుడు చదువుతాడు. చంపడంటే అర్థం చంపాలంటే మీ ఇద్దరికి ఎటువంటి అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతూ చంపినట్టు కాబట్టి లక్ష్మీదేవి మాత్రం ఆమెకి సమాధానం చెప్పకుండా ముందుకు పోవడం భయమేస్తుంది. కాబట్టి అలా వేలాడి చేస్తుంది. అలా ప్రీతుండేటువంటి సహజమైనటువంటి ఆత్మలో ఏం తెలుస్తుంది ఆయనకు ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోబోతున్నాడైనా దానిపై నమ్మకం గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అనేక అవతారాలు ఈ అవతారాలు ఆయన నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఆయన ముందుకు కావాలి. ఇలా ఒక విషయం చెప్పడం ఈ 50 చేయబడుతుంది రాసిన తర్వాత ఓ స్థానిక ఇంటికి వచ్చాడు. ఇది శ్రీరాముతో చెప్పుకుంటారు. కానీ శ్రీరాముకి పోతనామాకులకి ఎలాంటి సంబంధాలు లేవని సమర్థాంత సాయంత్రం 6 నెలలు స్పష్టంగా చెప్పారు. ఇద్దరు పరంవారే పోతనాయక శ్రీరాము యొక్క భావంతో ఈయనకైనా ఇలాంటి సంబంధం లేదు. ఓ స్థానికైనా పోతనామాకులకి వచ్చాడు. ఏ రాష్ట్రంలో సాధారణంగా ఇద్దరు వ్యాపారాలు కలిసి వ్యాపారం వ్యవసాయదారులు కలిసి మేము చిన్నతనంలో ఎవరు డబ్బులు వస్తే మీ వ్యక్తి రావాలని కాబట్టి నువ్వు ఏం రాస్తున్నావు అడిగకపోవాలని అవసరం సాగి ఈ పది చూపించాడు. ఆయన ఇంటికి పడపడుతున్నది 20 పౌర్ణమి దారుణంగా రాశారు. ఆయుధం తీసుకోకుండా వాహనాన్ని తీసుకోకుండా మీ విష్ణువుకి ఏది పోయాడు మేడం చేశాడు. ఈ ప్రశ్న సమాధానం చెప్పే స్థాయి కూడా దాటిపోయాడు. ఆయన మాట్లాడాలి. కూతురు కోపం వచ్చింది. సాధారణ తండ్రి ఏమంటే కూతురు కోపం వస్తుంది. కాబట్టి ఆ పాప కోపం వస్తుంది. నాన్న పండుగ మామయ్యని భోజనాన్ని చూస్తుంది. ఏమైనా కోడలు భోజనాన్ని చూస్తుంది. పండుగ రావాలి చెప్పాడు. సాధారణంగా భోజనం ఎవరికి ఇష్టమే ఇందులో రాముడి కూడా బ్రాహ్మణ భోజనం చేయాలి. అందరూ ఆ సాక్షి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా అమ్మాయి ఇంటిని కూడా చేసేసింది. దృష్టిలో భోజనం చేశాడు. పోతే ఇంకో పేరు ఏంటంటే
స్వామికి ఒక గంట పెట్టి ఆ గంట రవి నన్ను శబ్దం చేసి నా మామయ్య కొడుకు అని ఆలోచిస్తున్నాను. ఆ శబ్దం వచ్చిందంటే మామయ్య కొడుకు ఆ కవికి నా కొడుకు బయలుపడ్డాడు. మామయ్య చెప్పలేదు, మామయ్య కొడుకు బయలుపడ్డాడు, మామయ్య కొడుకు అంతే. ఇక వెళ్ళగలము ఎదుర్కోకుండా ఆచరణ చేయకుండా రోజు పెట్టుకోకుండా వాళ్ళకు నాకు చెప్పేసి రోజు కొట్టుకునే వాళ్ళు ఎక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తాను మా ఊరికే మాకు ప్రేమ అనలేదు. మా నాన్నగారు విష్ణుమూర్తికి భక్తుడు అంటే అంత ప్రేమ. నీకు 10 నమస్కారాలు, మీ నాన్నకు 100 నమస్కారాలు, మీ విష్ణుమూర్తికి 1000 నమస్కారాలు, మీరు రావాలి నా కొడుకు నా ఇంట్లో చెప్పేసి ఎట్లా ఈ విష్ణుమూర్తి వెంట లక్ష్మీదేవి అడిగేదాన్ని గడవడి అడిగిన ఈ నగారాన్ని చోట ఎందుకు పడంటే ఇవి సినిమాలు చేస్తాను దాని ప్రత్యేకం అన్నమాట. మనం అవసరాన్ని తీసుకుంటే అందులో మొదలుగా సరిగ్గా చేతులు కూడా అట్లా అదే ఇవన్నీ వీళ్ళందరికీ పూర్వీకుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ తెలుగు తెలుగు ఆయన అందరూ కూడా వీటిని తయారు చేస్తున్నారు. ఇక లక్ష్మీదేవి మాత ఆకాశంలో విష్ణుమూర్తిని వెంబడిస్తా ఉంటే ఆమె కష్టాలు జరుగుతున్న స్థితిలో ఒక సినిమా చూపించాడు. దేవుడు చూసుకొని ఇంకా సర్వోదయం మొదలవుతాయి. దేవుడు చూసుకొని ఇంకా సర్వోదయం మొదలవుతాయి. నలుగురిలో చక్షుని పాటి లోపమే నేను దాటి వేడి సంపరణి చక్రవాకంతో మేళ మొగ్గుని తిరిగి నెరుగుపోలే నెలవుతున్న ప్రకృతి ప్రకృతితో ఒకసారి ఆకాశంలో వెళ్తా ఉన్నారు. ఆకాశం అంతా నీలమైన శ్యామంలో ఉంది. స్వామి పక్కన నీలంలో ఉన్నాడు. ఈ వ్యక్తుడు నీలంలో ఎవరికి కనబడతాడు. ఒకసారి ఆ చుట్టూ అలా సవరించింది. అలా సవరించినప్పటికీ ఆ మతము ఆ ముఖాన్ని చూసి సర్వోదయేమో ఇది పద్మమేమో అనుకుని 9 వచ్చేవారే. అర్థమే సర్వోదయ గారి పద్మం గారి చేసి వాడన్నింటినీ చేసి ఈ లోపల శిక్షణ చూసుకున్నాను సర్వోదయం నలుగురు జైలు వచ్చి ఈ వేదాంత వాటిని మందాకిని మందాకిని ఆకాశంలో ఉండే గంగాన్ని మాత్రమే మందాకిని పేరు ఉన్నాయి. ఆకాశంగా ఉండే పెద్ద పెద్ద చేపల్ని వీటిని చూసి కళ్ళను చూసి చేపలు విడుదల వచ్చాయండి. వాటి నిర్ణయంతో మెరుపుతి వచ్చి ఇక్కడ మెరుపుతి కనిపిస్తా ఉంది. ఈ మెరుపుతి మన లేకపోతే పెద్ద లేకపోతే మెరుపుతి నుంచి వస్తున్నారు. వాటిలో వరంతో చక్రవాత పక్షులు రాకుండా ఆ జగ పక్షులు దిగి పడలు కలుసుకుంటాయి. అలా కలుసుకునేటప్పుడు మన చక్రవాత పక్షులతో ఉంటాడు. ఆ చక్రవాత పక్షులు ఇక్కడ చక్రవాతాలు చేసి అమ్మవారి మనం చూసి వాడి దగ్గరికి వచ్చాయంట. వాడి చక్రవాతాలు ఇప్పుడు మేళ మొదటి తిరిగి వెలుగు వైపు జలద వరకు
యొక్క శరీరం ఎవరు తెలుసుకోండి నేను సముద్రం యొక్క రంగులు ఉండేటువంటి 20 సంవత్సరాలు మహావిష్ణువు మెరత ముగిలి తిరిగి మెరత స్త్రీ ముగిలి అంటే మేఘం తిరిగి అంటే వెలుగు మేఘం పోతున్నటువంటి వెలుగుతే ఎలా ఉంది అమ్మవారు మనం సాధారణంగా కాకి మెరత ముగిలి తిరిగి మెరుగు పోయి జలద శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉందంటే మేఘం మీద పోతున్నటువంటి ఒకసారి మనము ఆ విరాటంలో తీసుకుంటే కీచకుడు ద్రౌపది మాత్రం అందిస్తాడు పాదానికి పాదాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కామరలా ఉన్నాయి ఈ నడుగులా ఉంది ఈ పదవిగా ఉన్నాయి ఈ నడిగా ఉంది పదవిగా ఉంది దేవతా పేరు పదవికి ఆధారం అందిస్తారు మనుషులు కారణం తర్వాత వర్ణిస్తారు వాడి దేవతలను ఈ వర్ణాన్ని అక్కడ ఇక్కడ చక్కగా రాశారు ఈ రకంగా అమ్మవారు వెళ్తా ఉన్నారు మేఘంలో స్వామి వెళ్తా ఉన్నారు అలా వెళ్తా ఉంటే ఆకాశం దేవత ఎందుకంటే ముందే ఒకసారి రావేశ్వర కావేశ్వర సంరక్షణ అందరి దేవతలకు మెసేజ్ పెట్టాడు కాబట్టి నేను ఎవరి నుంచి రక్షిస్తానో రక్షించలేదని చెప్పేసి ఆ ఆకాశ మార్గ దేవతలు అందరూ చూస్తున్నారు ఎవరైనా వస్తాడో ఈ గజేంద్రుడి యొక్క భారం రక్షిస్తారని చంద్రుని ధర్మల్లవాడే హరి అత్యంత లక్ష్మి శంఖ నినాదం వలె చక్రం గజేంద్ర వంశీయులు వాడే క్రమణ నిరంతరచు నమో నారాయణాయ వేర్పులు నిస్వరమై అతి దురవస్థ విధించగలిగి చంద్రుని ధర్మల్లవాడే హరి అది వస్తున్నాడే అని హరి పచ్చంటి లక్ష్మి పక్కనే లక్ష్మి మాకు కనిపించిందే శంఖ నినాదం వల్ల చక్రం వల్లది శంఖ నినాదం ఎక్కడ చూసిందా ఓలే పాటించండి ఆ గాలిలో వేగంగా అవుతామంటే కొంత గాలి దాని సిద్ధం అవుతుంది కానీ శంఖాన్ని వదలేక గాలి స్పీడ్ వేగంగా వస్తున్నాడు కదా కొంత గాలి సిద్ధం అవుతుంది చక్రం వల్లదే భుజంగ వంశీ వాడే పాములకు శత్రువు పక్కన ఆనందం చేసింది కానీ ఈ మధ్యలో కలుసుకున్నాయని చెప్పడం అని చెప్పాడు భుజంగ వంశీ వాడే క్రమంగా నైతికుడు వచ్చేసాడు యాసం చేయకుండా మిగత అస్తిత్వ వాడు కాదు ఆ మహానుభావుల అందరూ దేవుళ్ళు అక్కడ వచ్చాడు ఆ గజేంద్రుడిని చూశాడు కరుణాసింధుడు శివుడి వారి చరణం ఖండింపడాలంటే సత్ఫలితాత్మక భూమి చక్రం మహోదయ విష్ణువు ఎల్లక్షరాలు పాలితాత్మక సుమాంత చక్రం చక్రం పవిత్ర బ్రహ్మాండ పాఠ చక్రం దులాంత చక్రం చక్రం ఎట్లాంటి చక్రాన్ని పంపించాడు శ్రీ మహావిష్ణువు నక్షత్రాలకు తన యొక్క రంగుచేత నక్షత్రం తన యొక్క కాంతి చేత నక్షత్రాలకు వెలుగులించేటటువంటి తన యొక్క ధర్మం చేత దేవేంద్రుడి యొక్క వాహనమైనటువంటి ఐదవదాన్ని ఆనందాన్ని రక్షించేటటువంటి అయినటువంటి చక్రాన్ని ఒకసారి వెంటనే పంపించాడు శ్రీ మహావిష్ణువు. మరి మనం ఒకసారి జయపడిన నాటకం ఏంటంటే చిన్నప్పుడు వారు చక్రాన్ని కృష్ణుడు అర్జునుడు దాన్ని యుద్ధము చెప్పాలంటే సంవాదంతో బాగుంటుంది. అర్జున నేను అనేక విధములు నా మాట కింద ఇది చూడు నా కూడా సురాసుర యక్ష రాక్షస స్పందన సిద్ధ సాంఖ్య విద్వత్త గంధర్వ ఎదురైనము సంగ్రామంలో చేయబడదు నీవో పాలు ప్రాణంగా చూస్తున్నాను నరకాసురాలు మహాకారులు అనేకులు నా చక్రాల ద్వారా మొదలైంది నా చక్ర మహాత్మ్యము ఇందులో చెప్పలేదు ప్రళయ
బ్రతికి నన్నుట్లవే బ్రతకవచ్చు బలరామ సిద్ధాంతానికి అవతలి కోర నిర్దినొకవే నిలువవచ్చుగా సైనింపవచ్చునే కదలముందు శివులకైనను సాధములకైనను గుహులకైనను శతకోటి బహుళకైనను చందకను సాటినే నా చక్రధారి ఎంత చక్కని ప్రజలు రాశాడు శ్రీకాంతి శివుడు సృష్టి మొత్తాన్ని తనలో లయం చేసుకునేటటువంటి లయకారణ శివుడు కలగాలి శారదా ధవుడు ధవాన్ని భర్తాన్ని కలగదు భర్తాన్ని భర్తని స్త్రీకి వీణ అక్షరం చూసే ప్రత్యేక అర్థం తెలియజేస్తాను శారదాలో అంటే బ్రహ్మదేవుడు సృష్టి మొత్తాన్ని సృష్టించేటువంటి సృష్టికర్త బ్రహ్మదేవుడు శారదాల గుహుడు గుహుడు అంటే రామాయణ గుహుడు అని సుబ్రహ్మణ్యం స్వామి సుబ్రహ్మణ్యం స్వామి ఎందుకు వాడంటే దేవత సర్వం సంఖ్య చేస్తుంది ఆ అంటారు శత కోటి శత అంటే 100 కోటి అంటే అంచులు దగ్గర కోటి కాదు 100 అంచులు అయ్యేటటువంటి దేవేంద్రుని యొక్క వంశాలు దాని మోసపడేవాడు దేవేంద్రుడు వాడి చక్రం సృష్టి వంశాన్ని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని చక్రాలు లయకారైనటువంటి ఈశ్వరుని చక్రాలు దేవత సైన్యాధ్యక్షులైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి చక్రాలు ఆఖరికి దేవేంద్రుని చక్రాన్ని కాదు కల్పించుకొని అది ఆకారాలు సమస్యలేదా దైవవాక్యం నాటకం కోసము తిలకమతి గౌరవించారు కాబట్టి కర్మాశంకుడు కర్మలో సమర్థమైనటువంటి దయగలిగినటువంటి వాడు కాబట్టి తన చక్రాన్ని పొందాడు ఆ చక్రాన్ని వెలగొట్టి బుడగొని పురుషు ఆ నీళ్ళంతా ఆ సరస్సుని నీళ్ళంతా ఒకసారి పొందింది మొదటి ఖండించబడింది ఖండించబడిన తర్వాత ఆ జగేంద్రుడు ఆనందపడ్డాడు కానీ బయట రాలేకపోయాడు ఒకసారి కొండని తన చేతి అందించి విష్ణుమూర్తి బయట లాగాడు దాని శరీరం అంతా చేతి తిరిగాడు పూరించని దాని మానసిక కృపా భూపాల్సి పొందింది ఇలా చరిత్ర ఒక చరిత్ర మంచి ఆ శంఖాన్ని కూర్చాడు దేని శంఖాన్ని కూర్చాడు పూరించిన దాని మానసిక తన యొక్క విజయానికి ప్రతీకగా అది ఆంజనేయుని కూర్చాడు ఆ శంఖం ఎలాంటిదంటే శత్రువులు వెలుగులించేది భూమిని మొత్తాన్ని కంపింపజేసేటటువంటి వెలుగులను ఆ చక్రాన్ని ఆ శంఖాన్ని ఆయన పూజాడు పూజిన తర్వాత సాధారణంగా మనం మాట్లాడుకుంటాం ఈ ఏర్పడేటువంటి దుస్థితులు చూసి అయ్యావకం దేవేంద్రుడు ఇక్కడ ఈ మకరాన్ని ఎప్పుడైతే విష్ణుమూర్తి ఖండించాడో ప్రపంచంలో ఉండే మకరాలన్నీ భయపడతాయి మన ఇంట్లో మన అమ్మలు బాగా తెలుసు పిల్లలు ఎలా చేస్తుంటే పెద్దలు 2 దగ్గర వీటికి పెద్దలు పోయినామని మన గురించి వాక్యం మకరం ఒకటి లభించింది మకరం మానేపడే నాతో మాట్లాడాలి మకరాలయం వచ్చాడు మకరముడు పూర్వకాలం చెందారు ఒక మకరమేమో సూర్యుడు అడిగిందంట ఒకడేమో కుడేరుడు అడిగిందంట మీరేమి పూర్వకాలం అడిగినాయంట బావిలు అడిగి ఆపుతున్నాయంట ఆ ఊరికి రాకుండా చాలు ఈ రకంగా ఆ మొదట ఎవరైతే పూర్వు అనేటువంటి దేవుడు ఆ ప్రజలు ఎవరైతే ద్రవిడ దేశానికి ఇంద్ర నిముడైనటువంటి వాడు వాళ్ళందరినీ విష్ణుమూర్తి మోక్షాన్ని ప్రకాశించు వాళ్ళ యొక్క అసలు దేశానికి పంపించారు. మరి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే సాధారణంగా ప్రతి కథకు పరస్పతి ఈ పరస్పతిని ఎవరో చెబుతారు. ఇక్కడ ఈ రేఖ మోక్షాన్ని మాత్రం
పరిస్థితిని సాక్షాత్కరిస్తూ నరనాథ నీకు నాకే ఎవరిపడిన నీకు కారకాలు భావమైన నిజాలు మోక్ష కథలో హిందువారికి విషయం కర్మశాపము దుష్కృత నాశనము దుష్ట సంహారము పొందమేకాంతి పురోగతి నిత్యము కలిగి నిర్మాణాత్మకమైన విప్లవము పూర్వము సాంప్రదాయాలు శాంతిములు వర్ధలు స్వభావములు మోక్షం అకేతయుడు ఉదయం చేయడు అంటూ విష్ణుడు పెరుగుతుంది ఆనందించే సాక్షాత్ విష్ణువు చెప్పాడు నరనాథో కలిసి మహారాజా నీకు నాకే వివరింపబడిన ఈ భావమైన నిజాల మోక్షణ కలిగివ్వాలి యశము ఇచ్చు సంపాదించలేదు కర్మశాపము దుష్కృత నాశనము దుష్ట సంహారం పొద్దున ఏకాంతి పూర్వవృత్తి నిత్యము పడి రికరాత్మకులైన వారు విభావము సాంప్రదాయాలు పేద శాంతిములు సుఖం సిద్ధించు వర్ధ శోభనము మోక్ష మార్గేత దయ్యము ఉదయం చేయడు అంచు విష్ణుడు ఈ విరాట మోక్షం కర్మ ప్రతిరోజు గుర్తులేసి పవిత్రమైన మనసుతో చదువుకుంటే మనకు రావాల్సిన అన్ని వస్తాయి అనవసరమైనది చేసి సాక్షాత్తు విష్ణుమూర్తి దీనికి కలిసి చెప్పాడు. ఇది ఈ ఏదైనా మోక్షాన్ని గురించి లోకల మాత్రం చెప్పినట్టు వివిధ దేవతల విన్నంతకన్నా తెలియవలసినంత నాకు తెలిసినంత మేరకు మా గురువు గారు ప్రతి రాధాచంద్ర గారు నాకు తెలిసినంత మేరకు నేను చెప్పాను. ఇందులో దోషాలు ఏమైనా ఉంటే నాలుగు సంబంధించింది, గుణాలు ఏమైనా ఉంటే ఆ పదాన్ని నాకు తెలిసింది. స్వస్తి ప్రజాధ్యాయులు మహావిష్ణువుని రాముడు సాక్షాత్కరింపజేశాడు. విజేంద్రుడు కాపాడటానికి ఎలా వచ్చాడని రాగేంద్రం పాహి పాహి అని పిలియాలి. సంబ్రహ్మే సంబ్రహ్మే ఏం చేశాడంటే చెప్పారు. పక్కన అపరాధ ప్రభుత్వమైనటువంటి శ్రీని చెప్పగా నేను చక్రం చెప్పగా ఏమి లేకుండానే ఏ విధంగా అయితే ఒక బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు ఆపదలతో తల్లి లేక తండ్రి సర్వస్వం మరచి అవసరం విడిచి ఆ బిడ్డను కాపాడటానికి అయితే ఆ సమరం వస్తారో ఆ భగవంతుడు భక్తుల్ని కాపాడటానికి నిరంతరం అప్రమత్తుడై ఉంటాడని కనుక మనం భగవంతుడిని పిలవడంలోనే ఉంది. భగవంతుడి ఆత్మతో సంపూర్ణ శరణానికి చెందితే తప్పనిసరిగా ఆయన వచ్చి సంరక్షిస్తాడని ఈ కథలో రుజువైంది. అనేక కథలలో మనకు ప్రధాని కూడా అన్నాడు ఆ క్రమంలో వాళ్ళ అనగాని ఎక్కడో చూసుకుంటే ఇక్కడ సందేహం చక్ర సర్వం చూపించాడు కదా అప్పటికప్పుడు ఈ సమాధానం ఇస్తావా క్షణంలో. అలాగే భగవంతుడు ఆత్మప్రాయుడు శరణానికి చెందినటువంటి వాళ్ళకి ఎప్పుడు సంరక్షణ చేయడానికి సంసిద్ధుడై ఉంటాడని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. దీని యొక్క ఫలశ్రుతి కూడా చెప్పారు. ఇది వింటే పుణ్యము మరి చక్కగా మోక్షము కార్యక్రమైనటువంటిది. ఈ గజేంద్ర మోక్షము మహాభాగవతంలోని ఒక అద్భుతమైనటువంటి మధురమైన గ్రంథము. మమ్మల్ని పొందనాలు అందులో మనకు ఒక వివరణ కూడా చెప్పారు. ఈ కథ గురించి ఎక్కువగా ఏం చెప్తుంటారంటే శ్రీనాథుడు వాళ్ళ బావగారని వారికి వచ్చినప్పుడు ఆ సంభాషణ మధ్యలో ఈ వీరం బావ ఏం రాస్తున్నామంటే ఇప్పుడు ఈ పద్యాన్ని రాసి వినిపించాడని తిరిగి చెప్పవలసినటువంటి ఏమి లేకుండా సంతృప్తిపడకుండా ఎట్లా పోయి ఇస్తాడయ్యా ఆ వసతులకి ఏమంటే కాలేదు విమర్శించాడని చెప్పారు. కానీ ఆ శ్రీనాథుడు ఈ పూర్ణామాజుడు బావమాజుడు కాదు, అది వేరే సందర్భంలో జరిగించిన కూడా చక్కగా ఇచ్చారు. కనుక కూడా మనం తెలుసుకోవడం జరిగింది. కనుక మొత్తం మీద మరి అద్భుతమైనటువంటి విషయాలు మనకి మంచి విషయాలు చెప్పారు. వారు జాతకంతో చక్కగా మంచి చక్కగా పాడినటువంటి గేయాలు గీతాలు అన్ని కూడా మధురంగా ఉన్నాయి, మనోహరంగా ఉన్నాయి. మనం చాలా ఆస్వాదించాము. ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపినందుకు మరి మంచి వివరణ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మాసం పాడిన రాష్ట్ర కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా అనేక మంది దాతలు ముందుకు వచ్చి ప్రతిసారి కూడా స్పందిస్తున్నారు.
మొన్న పోయిన ఆదివారం రేపల్లో ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అక్కడ చక్కగా జరిగింది. అది మహాభారతం మీద అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ఇచ్చారు వారు. మహాభారతంలో అనేక విశేషాలు వారు తెలియజేశారు. మేము అక్కడ వెళ్ళినప్పుడు మన కార్యక్రమానికి కౌంటింగ్ శాస్త్రి గారు ఒక 5,116 రూపాయలు మన కార్యక్రమానికి వారు అందించారు. అది సభాముఖంగా కార్యదర్శి గారికి అందిస్తాము. తర్వాత పొలం శ్రీకాంత్ శర్మ గారు మా అన్నయ్య గారి అబ్బాయి, ఆయన కూడా 5,000 రూపాయలు మన ఈ కార్యక్రమాన్ని జరపడానికి అందిస్తున్నారు. వారు కూడా సభాముఖంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇది మరి మన పొలంలో చక్కగా ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి ఇప్పుడు 4 కార్యక్రమాలు చక్కగా నెరవేరింది. మరి కిషోర్ కుమార్ గారు చెప్పినట్లు దీనికి ఆర్థికంగా అందరి యొక్క సహకారం కావాల్సి వస్తుంది. చేత వచ్చేటువంటి వారందరూ కూడా మీరు కూడా విద్యాపరమైనటువంటి సహాయం ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగించడానికి కోరుతున్నాం. ప్రధానంగా ఈ చెప్పేటువంటి వారికి ఎక్కువ ఆసక్తి ఉత్సాహం కలగాలంటే అందులో ఎక్కువ మంది యువతలు ఉండడం అవసరం. లేదా మీతో పాటు మరికొంతమందిని ఈ కార్యక్రమం ఆసక్తి కలిగినటువంటి వారు తీసుకోవడం వస్తే సభగా ఉంటుంది. వినేవారికి చెప్పేవారికి కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. వాతావరణం బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కిషోర్ గారు చెప్పారు. మిత్రులు కమ్మ రాష్ట్రాలు రుచించే ఆంగ్ల పాఠశాలైన తెలుగు భాష మీద పట్టుదలతో ఆ పట్టును సాధించి ఎన్నో చోట్ల అద్భుతమైనటువంటి ప్రవచనాలను అందించారు. పిలిచేవాటినే మరి కాలువలు కూడా వేసవి సెలవుల్లో ఎక్కడెక్కడో మందులకి వెళ్ళి సేవలు రాసిన సమయంలో ఎండకి వచ్చి శ్రమకు వచ్చి ఇంతదాకా వచ్చిన వారికి మన సంస్థ పక్షాన శివ సన్మానం ఏర్పాటు జరుగుతుంది. పెద్దతో స్వీకరించవలసిందిగా ముఖ్యంగా వారి కార్యక్రమాల కూడా వారికి ఉద్యోగాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అనంతరం ఆచార్య వారిని సంస్కృతికి ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా ఆచార్య వారు రావాల్సిందిగా, ఆ తర్వాత దృశ్యాలతో వారిని అభినందించవలసిందిగా సోదరుడు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ తెలుసుకున్నాం చాలా ధన్యము ఈ చరిత్రం ఇలా ధన్యము ఈ పవిత్రవంశం అతి ధన్య భవతి శిష్యులందరూ నీకు అన్నిసాగి ఇక నాకన్నా చిన్నవాళ్ళు అక్కడ వాళ్ళు దిగన్నారు అన్నట్టు అతన్ని అభినందిస్తూ చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత నేను పెద్ద మనిషికి ఒకసారి కర్తాలతో ఈ సంస్థకే వారండి అని ఇచ్చిన పారితోషికాన్ని మనకు అందించారు. పురస్కారం కాదు, మనకి ఇచ్చిన పురస్కారంగా మనం అనుకున్నాం. నేను తెలుగు పెట్టడం అంతా కూడా భాషా ప్రేమికులుగా మీరు చేసిన సేవని
మీరు చేసి అందించిన ఈ వారసుని మర్చిపోవడము కృతజ్ఞతలు ప్రణుడి శతం అని వారికి తెలియజేస్తూ అగ్నిహోత్రం శ్రీనివాస మారుతి తొమ్మిది కళాశాలలో మాధవపాలు చదువుకున్నటువంటి మిత్రులు అతను ఈ యొక్క కార్యక్రమానికి 1000 రూపాయలు వారికి మోహనికి అనుభవించారు. వారికి ప్రతిభాస్వామి కళాశాల పక్షాన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. రేపల్ల దుబ్బాల గోవింద సాయి గారు అందజేస్తున్న డబ్బుని పైకాన్ని మోహనికి అందజేస్తున్నారు రామకృష్ణ గారికి. అలాగే అగ్నిహోత్రం శ్రీనివాసులు ఆర్పించిన పైకాన్ని కూడా వారికి అందుతుంది. త్వరగా మనం ప్రతి ఒక్కరు ఒకటే అనుకోండి, ఇది ఈ జ్యోతిలో వెళ్ళాలి, మన వల్ల కృషి చేయాలి అని అనుకోండి. ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా 10 మంది మీరు హాజరయ్యే విధంగా కృషి చేయాలి. అది ఒక ఖండంగా ఒక దీక్షగా అనుకోండి. మీరు అనుకుంటే చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు. అయిపోయిందా?